హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ నోటీసులు పంపించిన సంగతి మనకు తెలుసు. ఈ నెల 27న విచారణకు తమ కార్యాలయానికి రావాలని అందులో తెలిపింది. దీంతో టాలీవుడ్ లో అయితే చిన్న కలకలమైతే రేగింది. గతంలో సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థకు ప్రచారం చేశారని మహేష్ బాబు, అందులో క్యాష్ రూపంలో నగదు తీసుకున్నారనేది ఆరోపణ. ఆ కంపెనీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న సురానా గ్రూప్ కంపెనీపై తాజాగా ఈడీ దాడులైతే చేసింది. అందులో మహేష్ బాబుకి ఇచ్చిన ఆ మనీ వివరాల్ని గుర్తించింది. వీటిపై ప్రశ్నించేందుకు మాత్రమే మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చింది ఈడీ. తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ కంపెనీకి ప్రచారం కల్పించేందుకు మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారనేది ఆరోపణ. ఇందులో కొంత మొత్తాన్ని మహేష్ కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపై ఎలాంటి వివాదం అయితే లేదు. సో మిగతా మొత్తం ఏదైతే ఉందో అది క్యాష్ రూపంలో అందించారని ఈడీ చెబుతోంది. సాయి సూర్య డెవలపర్స్, సొరానా గ్రూప్ ఎన్నో అవకతవకలకు కూడా పాల్పడినట్లుగా ఈడీ అయితే గుర్తించింది. అక్రమంగా లేఅవుట్స్ వేయడం, ఒకే ప్లాట్ ను వివిధ వ్యక్తులకు అమ్మడం, అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం, ప్లాట్స్ కు సంబంధించిన కట్టుకథలు చెప్పడం లాంటి ఎన్నో ఆరోపణలు అయితే ఈ కంపెనీలపై ఉన్నాయి. ప్రస్తుతానికైతే 100 కోట్ల రూపాయల లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేస్తుంది ఈడీ. ఈ 100 కోట్ల రూపాయల్లోనే మహేష్ బాబుకి చేసిన పేమెంట్స్ ఉన్నాయి. అది కూడా క్యాష్ క్యాష్ రూపంలో కంపెనీ మహేష్ బాబుకి ఇవ్వడం వల్లే మహేష్ బాబుకి నోటీసులైతే వచ్చాయి. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఓన్లీ విచారణకు మాత్రమే ఈడీ పిలిచింది. ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే పిలిచింది తప్ప గిరెస్ట్ లాంటివి అయితే ఏముండవు. కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.